BNR Golden Diamonds. Tavern Shop offers no GST, no making charges, 3 to 9% VA ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు విజయవాడ మరియు బెంగళూరు బ్రాంచెస్ లో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా నేపాల్ వెళ్ళిన మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే కాకుండా అండ్ పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ క్షేమంగా ఇంటికి రావాలనే కోరుకుందాం. ఎందుకంటే ప్రకృతితో ఆడుకుంటే అది చేసే విలయతాండం ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో చూసాం మనం. ఒక కేదార్నాథ్ కావచ్చు, సిక్కిం కావచ్చు, వాయనాడ్ కావచ్చు, ఎన్నో చమేలి కావచ్చు, ఈరోజు చూస్తే నేపాల్. అందరూ కూడా మానవ సరోవర్ చూద్దామని ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి సమ్ టీమ్స్ ఏదో తీసుకెళ్తూ ఉంటారు, ఆ టూరిజం సంబంధించి ఆ టూరింగ్ ట్రావెల్స్ వాళ్ళు ఎవరో. బట్ చాలామంది హైదరాబాద్ వాళ్ళు మిస్ అవ్వటం నిజంగా బాధాకరంగా ఉంది. అండ్ ముఖ్యంగా తెలిసిన వాళ్ళు కూడా మిస్ అయ్యారు. ఎంతోమంది కాంటాక్ట్ అవుతున్నారు అక్కడ ఎంబసీకి, కానీ ఇన్ఫర్మేషన్ అనేది సరిగా ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ రాష్ట్రాల వాళ్ళు కూడా ఇంకా పెద్దగా ఎవరిని కూడా కాంటాక్ట్ అయినట్టు కానీ, లేకపోతే సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే ఇక్కడి నుంచి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ పెద్దగా జరగట్లేదని చెప్పేసి ప్రీవియస్గా మనకి వేరే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా లోహిత్ గారు. యాక్టర్, అందరికీ తెలిసిన వ్యక్తే, ఎన్నో సీరియల్స్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు లోహిత్ గారు. వాళ్ళ సిస్టర్ సుహాసిని రెడ్డి గారు మిస్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఆమె క్షేమంగా రావాలి, ఆమె క్షేమంగా ఉండాలి, ఎక్కడున్నా హైదరాబాద్ తిరిగి రావాలనే కోరుకుంటున్నారు అనమాట. సుహాసిని రెడ్డి గారి ఇంటి ముందు అందరూ కూడా బంధువులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా వెళ్ళటం జరుగుతుంది. సో ఆ సుహాసిని రెడ్డి గారు మన యాక్టర్ లోహిత్ గారికి సిస్టర్ అనమాట. ఒకసారి అసలు ఎప్పుడు వెళ్ళారు ఏంటో లోహిత్ గారి మాటలో తెలుసుకుందాం. లోహిత్ అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది వినగానే, సిస్టర్ కూడా అక్కడికి వెళ్ళారని చెప్పగానే ఎవరు నమ్మలేదు ఫస్ట్ న్యూస్ని. బట్ నిన్నటి నుంచే అందరం కూడా మిమ్మల్ని కూడా మీడియాలో చూస్తున్నాం కాబట్టి అందరికి కూడా కొంచెం షాకింగ్గా అనిపిస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళకి కావచ్చు, అందరికి మీరు తెలుసు కాబట్టి. అంటే సుహాసిని గారు అసలు ఎప్పుడు వెళ్ళారన్నా, అంటే ట్రిప్కి వెళ్ళారా, లేకపోతే అక్కడ ఏమన్నా జాబ్ చేస్తారా, ఏంటి అసలుకి? యాక్చువల్గా తను న్యూజిలాండ్ సిటిజన్, ఆస్ట్రేలియాలో ఉంటుంది. హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, తను సాఫ్ట్వేర్ ఇంజనీరే. అయితే 19th ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చింది. ఇండియాలో హౌస్ వార్మింగ్ సెరమనీ ఉండింది, అది అటెండ్ చేసి సేమ్ డే షీ ట్రావెల్ టు కాఠ్మండు వయా ఢిల్లీ. ఫస్ట్ ఢిల్లీ వెళ్ళింది, ఢిల్లీ నుంచి కాఠ్మండు వెళ్ళింది. తర్వాత ఒక ఫ్రెండ్ డైరెక్ట్ కాఠ్మండూలో జాయిన్ అయింది దానికి. ప్లస్ ఆస్ట్రేలియా నుంచి ఇంకొంత గ్రూప్, ఒక 21 మంది అంత గ్రూప్ వాళ్ళందరూ వచ్చారు. టోటల్ గా కైలాస్ జర్నీస్ అనే దాంట్లో వాళ్ళు బుక్ చేసుకుని ఆ ట్రావెల్ ఐటనరీ అది ఇదంతా మనకి ఉండింది. సో దట్స్ హౌ దే ప్లాన్డ్. కాకపోతే వాళ్ళు ప్లాన్ చేసుకున్న టైము ఎప్పుడో 3 నెలల క్రితం బుక్ చేసిన ఇదంతా. సో అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, వెదర్ కండిషన్స్ బాగానే ఉన్నాయి, అండ్ ట్రావెల్ కూడా వాళ్ళు చెప్పారు ఓకే యూ కెన్ ట్రావెల్ అని. ఆ వీసా క్లియరెన్స్లు అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడైతే ఈ ఇమ్మిగ్రేషన్ ఉందో దానికి నియరెస్ట్ హోటల్లో ఉన్నారు. ఉండి ఆ రోజు మార్నింగ్ చెక్అవుట్ చేసి దే స్టార్టెడ్ టువర్డ్స్ ఇమ్మిగ్రేషన్ పాయింట్. ఆ వెహికల్ కొంత దూరం వచ్చిన తర్వాత ఆ వెహికల్ అక్కడ వాడు మరి ఎందుకు అక్కడే ఆపాల్సి వచ్చిందో కూడా మనకు తెలియలా. అంటే ఇంకా తర్వాత కమ్యూనికేషన్ లేదు కాబట్టి. ఇది ఒక రోజు ముందు పశుపతినాథ్ దర్శనం దగ్గర ఆ గ్రూప్ అంతా కలిసి భజన చేస్తున్న వీడియో పెట్టింది. దట్ వాజ్ ద లాస్ట్ వీడియో షేర్డ్. అండ్ దట్ టు షీ వాజ్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. మా ఫ్యామిలీ గ్రూప్స్ లోనే యాక్టివ్ గా ఉంటుంది తప్ప ఇవన్నీ పర్సనల్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ లాస్ట్ బార్డర్ లో ఇంకొక ఫోటో, ఒక పిక్చర్ అండ్ 1 వీడియో, దీస్ 2 థింగ్స్ వర్ ఫైనల్లీ షేర్డ్. అండ్ లాస్ట్ కాల్ షీ మేడ్ విత్ హస్బెండ్. ఆస్ట్రేలియాకి హస్బెండ్ తో మాట్లాడింది 5:15 AM. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ISTs. అండ్ ఫ్రమ్ దెన్ మేము ఇప్పుడు నాకు తెలిసేటప్పటికి
అంత పానిక్ లేరు, వాళ్ళు కూడా అనుకోలేరు. వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ సిగ్నల్స్ ఉండుండవు, సిగ్నల్ పాయింట్కి వెళ్తే కాల్ చేస్తుంది కదా, దిస్ ద రెగ్యులర్ హ్యాబిట్. అందుకని వి ఆల్ వర్ వెయిటింగ్, అట్లానే ఉన్నాము. నాకు ఈవినింగ్ చెప్పారు, ఈవినింగ్ అరౌండ్ 8 o'clock అంతా, హ్యావ్ యూ సీన్ ద వీడియోస్ విచ్ ఆర్ రిలీజ్ బై సద్గురు అని. అట్లా అక్కడ మెల్లిగా అక్కడ నుంచి వీడియో స్టార్ట్ అయింది. అవి చూసిన తర్వాత కొంచెం టెర్రిఫై అయినాం. అసలు ఏంది ఇది, ఇంత పెద్ద డిజాస్టర్, ఇంత పెద్ద ఇది జరిగితే మనకు ఇది కాలేదు, ఇది ఎక్కడుంది అని చెప్పి అక్కడి నుంచి మొదలెట్టాం మేము. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 50 hours. ఇప్పటికీ వీఆర్ అనేబుల్ టు నో వేర్ షీఈస్. ఎక్కడుంది తెలీదు, కాంటాక్ట్స్ లేవు, ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలీదు. అండ్ నిన్నటి నుంచి నాకు కొంత మీడియా సపోర్ట్ తోనో లేకపోతే అఫీషియల్స్ కూడా కొంత చలనం వచ్చింది. వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అండ్ నేను ఏం కోరుకున్నానంటే, అరే కనీసం మమ్మల్ని అలౌ చేయగలరా, మాకు ఆ సపోర్ట్ ఇస్తే మేము వి విల్, మీతో పాటు మేము ఉంటాం రెస్క్యూలో, వి విల్ వాలంటీర్. అండ్ అంటే ఏదో నా స్వార్థం కోసమో లేకపోతే ఇది కాదు, బట్ ఉంటది నాకు. నా చెల్లి అంటే ఇప్పుడు ఈరోజు రాఖీ పౌర్ణమి, నేను ఎప్పుడు షూటింగ్ నుంచి వస్తే, నేను లేట్ వస్తే, ఎందుకంటే 9 o'clock నా ప్యాకప్ షెడ్యూల్ అంటే, వాళ్ళు 9:30 దాకా నేను వచ్చేదాకా ఇంట్లో ఉండి రాఖీ కట్టి వెళ్ళేవాళ్ళు. సో ఐ యూస్ టు వెయిట్. ఈరోజు రక్షాబంధన్ అనేటప్పటికి నేను అన్నా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెలబ్రేట్. నాకు అసలు పెయిన్ అర్థమవుతుంది లోహిత్ అన్న. నిజంగా రక్షాబంధన్కి చెల్లెలు ఉండుంటే ఎలా ఉంటుందో అందరికీ. బట్ అంటే మీరు చెప్తున్నట్లుగా ఇంకా లాస్ట్ ఏదైతే మీరు ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆ పాయింట్ దగ్గర బస్సు మిస్ అయిందన్నారో అప్పటి నుంచి ఇంకా కాంటాక్ట్ లేదు, అక్కడే లాస్ట్ వీడియో. ఇంకా ఎంతమంది వెళ్ళారు మొత్తం టీం వాళ్ళు? నాకు తెలిసి ट्रैवल्स वाले నేను कांटेक्ट చేస్తే వాడు 36 members को मैंने लगातार कोशिश कर रहा हूँ सर, कोई रिप्लाई नहीं दे रहा, कहीं किसी से भी कांटेक्ट नहीं हो पा रहा అంటాడు వాడు. అదే వాళ్ళ గైడ్ కూడా వీళ్ళతో పాటు ఉన్నాడంట. వాడు వీళ్ళందరి ట్రావెల్ ఐటనరీస్ అవి ఇవన్నీ తీసుకుని వాడు ఎంబసీలోకి వెళ్ళిపోయాడు. వాడు ఆ దాంట్లోకి వెళ్ళి వాడు రాలేదు, వాడు మిస్సింగ్. ఓ అతను మిస్ అయిపోయాడు పాపం. ట్రావెల్ ఏజెన్సీ కూడా అతను మిస్ అయ్యాడు. ట్రావెల్ ఏజెన్సీ ఎవరైతే పర్సన్ ట్రావెల్ చేశాడో వీళ్ళతో పాటు ఉండి మొత్తం గైడ్ చేయాల్సిన వాడు ఆ ఇమిగ్రేషన్ లోకి వెళ్ళి, ఎందుకంటే ఇమిగ్రేషన్ మొత్తం లేచిపోయింది కదా, ఒక పార్ట్ అంతా ఎగిరిపోయింది. ఇమిగ్రేషన్ అంటే అసలు మొత్తం అవును. దాని పక్కన ఒక బిల్డింగ్ ఉంది, అది ఇమిగ్రేషన్ కి సంబంధించింది. దాంట్లో ఒక 200 మంది సేఫ్ గా ఉన్నారు. లక్కీగా ఆ బిల్డింగ్ ఏం పడిపోలేదు. ఎందుకంటే ఇది ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్ హిట్ అయిందో అది డైరెక్ట్ ఈ బిల్డింగ్ నే కొట్టింది. ఫస్ట్ బిల్డింగ్ లేచిపోయింది, బిల్డింగ్ ఎగిరిపోయింది కంప్లీట్. ఒక సైడ్ నుంచి చెక్ చేసినట్టు ఎగిరిపోయింది. మేబీ ఆ ఇమిగ్రేషన్ లో ఉండుంటారు చాలా మంది ఇండియన్స్ అనేది కూడా ఉంది. యా దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. ఒకటేంటంటే మనం అన్ని ఊహాగానాలే తప్ప యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కడ లేవు. ఓన్లీ మనకు భయంకరమైన ఆ ఫ్లడ్ విజువల్స్ తప్ప వేరే ఏమి గాని, ఆ రెస్క్యూ ఆపరేషన్స్ గాని, ఆ తర్వాత కవరేజెస్ గాని, ఆ తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసిన వీడియోలు గాని, లేకపోతే ఇగో ఇంతమందిని మేము రెస్క్యూ చేసాం వీళ్ళ పేర్లు ఇవి అని ఒక లిస్ట్ గాని, లేకపోతే డిసీజ్డ్ వీళ్ళ లిస్ట్ ఇది అని గాని ఏమీ లేవు. లేదు కదా లోహిత్ అన్న, మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉన్నాం మనం. దాదాపు ఒక చుక్క వాన లేదు, 4000 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారి కొడితే బిల్డింగ్స్ ఏంటి, రోడ్స్ ఏంటి, పేపర్ ముక్కల్లాగా ఎగిరిపోతున్నాయి. అసలు దాంట్లో 70 కిలోమీటర్ స్పీడ్ ఉందంట, దానికి 70 కిలోమీటర్ల వేగం. అంత ఫోర్స్ తో పడింది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎంతమంది, మీరు అన్నట్లుగానే ఎంతమంది వెళ్ళిపోయారో, ఎంతమంది ఉన్నారో, అసలు ఎవరున్నారో
ఉంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫిగర్స్ యోగక్షేమాలు? ఎందుకంటే ఇప్పుడు మేము మా సోర్సెస్ లో ట్రై చేస్తున్నాం, మాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పడం బట్టి ఏంటంటే నేను వింటున్న ఫిగర్స్ వేరు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ వేరు. ఈ రెండిటికి కనీసం 5-6 ఇంత డిఫరెన్స్ ఉంది. కానీ ఓవరాల్ గా నేపాల్లో 80% 100 మీటర్స్ పైగా వాటర్ తో నిండిపోయిందని చెప్పేసి వచ్చింది న్యూస్ ఇవాళ. యా ఫుల్ మడ్, రాళ్ళు. నిజంగా చాలా, అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇలాంటి న్యూస్లు అప్పుడప్పుడు వింటున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ కేదార్నాథ్ ఒకటి, సిక్కిం ఒకటి, ఏదో వర్షాలు పడి దారుణంగా వర్షాలు పడి ఆ ఫ్లడ్ వచ్చేసి ల్యాండ్ స్లైడ్ అయిపోయింది అనుకుంటే అదొక విషయం. అలాంటిది ఆ మంచు కొండలు ఒక పర్వతంలాగా ఎగిసిపట్టడం అనేది గ్లోబల్ వార్మింగ్ ఎప్పటి నుంచో అది జరుగుతుందే. ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మళ్ళీ రిటర్న్ ఏమి ఇస్తుందో కూడా చాలా టైమ్స్ చూసాం మనం. అంటే వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో, ప్రళయం చూపిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఇవై ఎగ్జాంపుల్స్. బట్ మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చారా నేపాల్? మీరు షూటింగ్స్కి అటు ఇటు తిరుగుతుంటారు కదా, అసలు ఎలా ఉండేది క్లైమేట్ బిఫోర్ నేపాల్? నేపాల్ వరకు వెళ్ళాను, బట్ అదర్వైజ్ ఐ బీన్ టు కాశ్మీర్. ఈ ప్లేసెస్ అన్ని తిరిగాను, సేఫ్టీ ప్లేసెస్. ఓకే, మనం అనవసరంగా వేరే ప్లేసెస్ కి వెళ్ళి ఇబ్బంది పడొద్దు అని ఫస్ట్ నుంచి నేను చెప్తాను. ఇది యాక్చువల్ గా ఇది ఫ్యామిలీ అంతా ప్లాన్ చేస్తే, అరే మీకు ఇంకో ప్లేస్ దొరకలేదా వెళ్ళటానికి, ఎందుకు రా అంటే అన్న లైఫ్ టైమ్ లో ఒక్కసారన్నా విజిట్ చేయాలని ఒక బలమైన కోరిక ఉంది. అది నేను లత గాని ఎవరు నాట్ షోన్ ఎనీ ఇంట్రెస్ట్. అదే కొన్ని ప్లేసెస్ అనుకుంటాం కానీ రిస్క్ చేయకూడదు. అవి దూరం నుంచే చూడాలి, అందంగా అంతే మన కంటికి కనపడతాయి. అంటే ఇప్పుడు చూడు, దీన్ని కనీసం ఒక వెదర్ రిపోర్ట్ ఉండి, లేకపోతే ట్రావెల్ కండిషన్స్ ఏంటి, అరే బస్ మనం ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ ఆడితేనే రేపు వర్షం పడుద్దా లేదా చెక్ చేసి ఇచ్చేస్తాం. హౌ వి ప్లాన్ అబౌట్ ఆర్ టూర్. అవును, ఆ రోజు వర్షం పడుతుందా, లేకపోతే ఆ రోజు ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుంటాం. ఓ పెద్ద మంచు కొండ కింద మంచు కరిగి ఆ మొత్తం కొండ యాజ్ ఇట్ ఈస్ కూలి ఆ రివర్ లో పడిపోతే, రివర్ మొత్తం లేచి వెళ్ళిపోతే ఏం చేస్తాం? దట్ వితౌట్ ఎనీ నోటీస్, వితౌట్ ఎనీ అలారం, విచ్ హాస్ హ్యాపెండ్ ఇన్ సెకండ్స్. బట్ అందరు ఇదే చెప్తున్నారు. లాస్ట్ కాల్ ఇమిగ్రేషన్ దగ్గరే, పక్కనే రూమ్లోనే ఉంటున్నాము, మార్నింగ్ ఇమిగ్రేషన్ అయిపోతుందని చెప్పారు. అందరూ ఇదే అసలు చెప్తున్నారు. ఇమిగ్రేషన్ దగ్గర ఉన్న రూమ్ లో ఉన్నా ఏం కాకపోయేది, వచ్చి ఆ బస్ ఎక్కారు అంతే. వచ్చారు, రూమ్ చెక్అవుట్ చేసి వచ్చి, ఇంకా ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకెంత మహా అయితే ఒక నాట్ ఈవెన్ ఏ కిలోమీటర్ డిస్టెన్స్ యూ విల్ రీచ్ టు సాగా. బట్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారని విన్నాను నేను, సుధీర్ రెడ్డి గారు కూడా, ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కూడా. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నా యాక్షన్ కనిపిస్తుందా? అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళు కూడా వాట్ మాక్సిమం దే కెన్ డూ, దే కెన్ క్రియేట్ ఏ టోల్ ఫ్రీ నెంబర్, దే కెన్ క్రియేట్ సమ్ కాంటాక్ట్ నెంబర్, అండ్ వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు దాన్ని మెసేజ్ ద్వారా ఢిల్లీకి పంపిస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మళ్ళీ ఇంకో ఫ్యాక్స్ ద్వారా కాఠ్మండూ రీచ్ అవుతుంది. దిస్ ఈజ్ అ ప్రొసీజర్, అంతే తప్ప అరే ఇది జరిగిందా, ఓకే ఇలా మనం ప్రొసీడ్ అవ్వాలి, ఓకే మాకు ఒక గైడెన్స్ ఇచ్చి, ఓకే మీరు ఒక పని చేయండి, మీరు ధైర్యంగా ఉండండి, మేము వీఆర్ డూయింగ్ లైక్ దీస్ ఆర్ ది సెర్చ్ ఆపరేషన్స్ గోయింగ్ ఆన్, దిస్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్, అండ్ విల్ ట్రై టు ట్రేస్ అవుట్, ఓకే ఎంతమందిని మేము కాపాడాం, వెంట లిస్ట్ ఇచ్చేసారనుకో కొంచెం పెయిన్ అన్న తగ్గుద్ది. మీకు కనిపిస్తుంది ఒక వీడియోలో రెస్క్యూ టీం కూడా పాపం ఇంకొక సైడ్ ఏదో విరిగి పడిపోతే వాళ్ళు కూడా పరిగెడుతున్నారు. సి
ఇక్కడ ఆ. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేపాల్లో బతికుంది ఎవరు, పోయింది ఎవరు, కొట్టకపోయింది ఎవరు, అసలు సేఫ్గా ఎవరు ఉన్నారు, ఏ కొండలు పట్టుకొని ఉన్నారు, ఎందుకంటే ఒక వ్యక్తిని కూడా ఒక ఏనుగు కాపాడుతుంది. ఎన్నో చూస్తున్నాం మనం. అసలు దాంట్లో ఎంబసీలో ఉన్న వాళ్ళు కూడా అసలు ఉన్నారా పోయారా పాపం వాళ్ళు కొట్టుకొని. మీరు అన్నట్లుగా ఎంబసీ లేచిపోయింది మరి. ఎంబసీలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ లేదు. ఉమ్. ఆ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఛాన్స్ లేదు. అందరు కొట్టుకుపోయి ఉంటారు. అసలు చూసే మనం చూస్తుంటేనే అర్థమవుతుంది అది ఎంత భయానకంగా ఉంది మొబైల్స్లోనే. ఎనీహావ్ అందరం అయితే హోప్తో ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడో సేఫ్గా ఉంటే బాగుండు. ఏదో ఒక చెట్టు చాటునో ఒక కొండ చాటునో లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని ఉంటారనే ఒక హోప్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఎవరికి కూడా. అదే అంటే గ్రూప్ మొత్తం స్కాటర్ అయినా కొంతమంది అన్నా అటో ఇటో ఎక్కడో దగ్గర వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ మార్గాలు ఏముండినాయో అక్కడ అవన్నీ ఉంటారు కాబట్టి. చూసుకుంటే బానే ఉంటది. ఇంకా మీరు అన్నట్లుగా బిల్డింగ్లే లేచిపోతున్నాయి, ఈ సిగ్నల్స్ ఉండవు, మొత్తం టవర్స్ లేచిపోయి ఉంటాయి అక్కడ. ఎనీహావ్ సుహాసిని గారు క్షేమంగా రావాలని అందరం కోరుకుంటున్నాం. లోహిత్ అన్న ధైర్యంగా ఉండండి, ఫ్యామిలీకి ధైర్యం చెప్పండి. ఈరోజు చెల్లెల్ని చాలా మిస్ అవుతుంటారు రాఖీ రోజు. ఐ నో మీరు ఎక్కడ షూటింగ్లో ఉన్నా కానీ రాఖీ కట్టకుండా మీరు కట్టించుకోకుండా ఉన్న రోజే లేదు. రాఖీ రోజు ఎస్పెషల్లీ అంత ఇష్టం మీకు. ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.